గద్వాల ఎన్కౌంటర్ తోటి బలగాలు సంబరాలు చేసుకున్నాయి. దీనికి సంబంధించి మరోవైపు గద్దర్ కూతురు ప్రజా సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తారు. ఏమని నక్సల్ల మృతదేహాలని అలా కుటుంబాలకు అప్పగిస్తే వారి చివరి క్రియలైనా చేసుకుంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఉద్యమం అని చెప్పేసి ప్రజా పోరాటాలని చెప్పేసి ప్రజలకు దూరంగా, కుటుంబాలకు, పిల్లలకు, భార్య పిల్లలకు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు. వారి జీవితాలను త్యాగం చేసి ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారు. కనీసం వాళ్ళ మృతదేహాలన్నా ఇస్తే వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ మనుషులు వాళ్ళని చివరిసారిగా చూసుకొని ఆ చివరి కార్యాలు చేస్తారని చెప్పేసి అటు ప్రజా సంఘాలు, గద్దర్ కూతురు, గద్దర్ ఫౌండేషన్ సంబంధించి గద్దర్ కూతురు ఈమె కూడా వెన్నెల విమల డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం వాళ్ళను అన్నల మృతదేహాలను వాళ్ళకి ఇస్తేందుకైతే అస్సలు ఆసక్తి చూపిస్తలేదు. దానివల్ల వాళ్ళకి ఇస్తే మరిన్ని ప్రశ్నలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళను కొట్టి చంపిరని చెప్పేసి మానవ హక్కుల కమిషన్ అని పౌర సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా విచారణ కోరే అవకాశం ఉంది. కాబట్టి ఇస్తారో ఇయ్యరో అనేది కూడా సందేహమే. ఇక మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మీద అజారుద్దీన్ ఒక పిటిషన్ వేసిండు. ఆయన ఎన్నిక చెల్లలేదు అదే అని చెప్పేసి. దానికి సంబంధించి ఒక వార్త ఉంది. హైకోర్టులో ఆయన పిటిషన్ వేసిండు. ఏమని, ఆ కేసు కొట్టేయాలి, దానికి సంబంధించి ఇది నాకు మినహాయింపు కల్పించాలని చెప్పేసి. కానీ కోర్టు మాత్రం అంత సీన్ లేదు, విచారణ జరుగుతుంది, దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి చెప్పింది. చూద్దాం ఒకసారి ఆ వార్త ఎక్కడ ఉంది. ఇది మొత్తానికి అటు కవిత లేఖ, ఇటువైపు